ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. భూవరాహస్వామి వారి యొక్క యజ్ఞం చేయటము వలన కలిగేటువంటి ప్రయోజనములు ఏమిటి అనేటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. అంతకన్నా ముందు అసలు ఆ భూవరాహస్వామి వారు దేనికి అధిపతి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి అనగా, భూమిలో నిక్షిప్తం అయినటువంటి వేల కోట్ల సంపద అనగా మైనింగు, కాపరు, యురేనియం, బంగారం, వెండి, వజ్రం, ఇనుము, రాగి, ఇత్తడి ఇలా అష్టధాతువులన్నీ కూడా భూమి లోపలే నిక్షిప్తమైంటాయి. అలాగే అన్ని రకాల లోహాలు కూడా భూమిలోనే నిక్షిప్తమైంటాయి. కొన్ని వందల వేల కోట్ల విలువైనటువంటి సంపద భూమిలో నిక్షిప్తమైంటుంది. ఆ నిక్షిప్తమైనటువంటి ప్రతి ఒక్క విధానానికి కూడా అధిపతిగా ఉండేటువంటి స్వామివారు భూవరాహ స్వామివారు. అయితే ఆ భూవరాహస్వామి వారి యొక్క అనుగ్రహం చేతనే భూ సంబంధం అయినటువంటి వ్యాపారములు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, డైమండ్, గోల్డ్, సిల్వర్, ప్లాటినం, వివిధ పద్ధతులని అనుసరించినటువంటి మైనింగ్, ఇటువంటి భూ సంబంధమైనటువంటి వ్యాపారములు ఎన్నైతే స్థిరంగా చెప్పబడి ఉన్నాయో ఎలాంటి ఆటంకములు కూడా లేకుండా ఆ వ్యాపారములు వృద్ధి కలగాలి అంటే ఎప్పుడూ కూడా భూవరాహస్వామి వారి యొక్క అనుగ్రహం అవసరం. జూన్ 6వ తారీఖు జరిగేటువంటి విశేషంగా భూవరాహస్వామి వారి యజ్ఞంలో పాల్గొని భూవరాహస్వామి వారి యొక్క ఆశీస్సులతో మీ వ్యాపారం యందు సగర్వంగా 4 దిక్కులా కూడా విజయధ్వజాన్ని ఎగురవేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. అందరూ కూడా తప్పకుండా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము.